ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా ఒక ఆధ్యాత్మిక వర్తమానాన్ని మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీని తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పొలని పిండిని పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, సర్వశక్తిమంతుడా, మీరు నడిపిస్తే తప్ప మీరు నడవలేవు నాయన. మీరు బోధిస్తే తప్ప మాకు బోధ పడదు. మీరు వివరిస్తే తప్ప మాకు వివరణ తెలియదు. కనుక సహాయము చేసి కృప చూపి చదవబడిన లేఖన భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఉపమానాలు ఆల్మోస్ట్ అన్ని ఉపమానాల మీద నేను వ్యాఖ్యానం చెప్పాను. ఒక్కొక్క ఉపమానానికైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు నా వర్తమానాలు ఇష్టపడి వింటున్నవారైతే పాస్టర్ సుదర్శన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అందులో ప్లేలిస్టుకు వెళ్తే ప్రతి సబ్జెక్టు మీకు దొరుకుతుంది. పరమగీతమును గూర్చిన వర్తమానాలు దొరుకుతాయి, పరిశుద్ధాత్మను గూర్చిన వర్తమానాలు దొరుకుతాయి, యేసు ప్రభు జన్మమును గూర్చిన వర్తమానాలు దొరుకుతాయి, యెహెజ్కేలు గ్రంథం మీద వర్తమానాలు, యోహాను సువార్త మీద ఉన్న వర్తమానాలు, దానియేలు గ్రంథమును గూర్చిన వర్తమానాలు, ప్రకటన గ్రంథం గూర్చిన వర్తమానాలు. ఒకటి కాదు, చాలా సందర్భాలు ఉన్నాయి. జంతువుల మీద చెప్పిన వర్తమానాలు, ప్రాణుల మీద చెప్పిన వర్తమానాలు ఉన్నాయి, చెట్లను గూర్చి చెప్పిన వర్తమానాలు ఉన్నాయి. అసలు యాకోబు దర్శనమును గూర్చి, యోహాను దర్శనమును గూర్చి, కీర్తనల గ్రంథమును గూర్చిన వర్తమానాలు ఉంటాయి. మీరు వినటానికి పార్ట్గా వినటానికి ప్లేలిస్టులోనికి వెళ్తే అన్ని భాగాలుగా బైబుల్ స్టడీ లాగా మీకు మొత్తము వర్తమానాలు కనబడతాయి. ఇదివరకే ఈ వాక్య భాగాన్ని నేను ప్రకటించినప్పటికీ మరొక కోణంలో దేవుడు నాతో మాట్లాడటము, ఇది ప్రకటించటానికి మీ మధ్యకు వచ్చాను. ఈ వాక్య భాగములో మనం చూస్తే, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలు దాచి పెట్టిన పొలని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంటే ఏమిటి? ఆధ్యాత్మికముగా మనం ఆలోచించాలి. పరలోక రాజ్యము వాస్తవముగా ఒకటి ఉన్నది, ఆధ్యాత్మికముగా భూమి మీద ఉన్నది. వాస్తవముగా అంటే యేసుక్రీస్తు ప్రభువుని మీరు నేను అంగీకరించి బాప్తిస్మం పొంది ఆయనకి నమ్మకంగా జీవిస్తూ ఆయనలోనే మనం ప్రాణం పోగొట్టుకున్న తర్వాత పరలోకానికి మనం వెళ్ళిపోతాం. చూసారా, యేసు రాకడలో ఎత్తబడి ఆ నిత్యరాజ్యానికి వెళ్తాను చూసావు, అక్కడ పరలోక రాజ్యం. అది వాస్తవమైనది, లిటరల్గా ఉన్నటువంటి వాస్తవమైన పరలోక రాజ్యం అది. రెండవది, పరలోక రాజ్యమునకు ప్రతిబింబము భూమి మీద ఉన్నది. సంఘము పరలోక రాజ్యమునకు పోలిక. పరిశుద్ధాత్మ కూడా భూమి మీద పరలోక రాజ్యమునకు పోలికే. పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, పరిశుద్ధాత్మలోని ఆనందము, పరిశుద్ధాత్మలోని సంతోషము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు పొందుకుంట, ఇదంతా పరలోక రాజ్యముగానే మనకు ఆత్మీయమైన పరలోక రాజ్యముగా కనబడుతుంది. ఉదాహరణకు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఈ ఉపమానంలో మొదటిగా పరలోక రాజ్యం అంటే ఏమిటి అంటే, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అంటే మనం నీతిమంతులుగా మార్చి సమాధానముగా దేవునితో సమాధాన పడ్డాము.
ఆ తర్వాత పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మలో మనము ఆనందిస్తున్నాము. ఇదే దేవుని రాజ్యము అని ఇక్కడ చెబుతున్నాడు. ఆత్మీయముగా దేవుని రాజ్యము భూమి మీద ఉన్నది. అది క్రైస్తవ సమాజము, క్రీస్తు రాజ్యం. అది అందులో పరిశుద్ధాత్మ యందలి ఆనందించటము, పరిశుద్ధాత్మ అనుభవాలు, పరిశుద్ధాత్మ వరాలు పొందుకొనుట, పరిశుద్ధాత్మలో ప్రవచించుట, పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతి అనుభవము పరలోక రాజ్యం. కనుక ఈ ఉపమానములో పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవములు, పరిశుద్ధాత్మతో ఉన్న సంబంధము, పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసము అని అర్థం. తర్వాత ఈ ఉపమానంలో మనకు కనబడుతున్నది స్త్రీ అంటే సంగమునకు పోలిక. స్త్రీ సంగమునకు పోలిక అని బైబిల్లో మనకి ప్రాముఖ్యంగా తెలియజేసే, ప్రథమముగా తెలియజేసేది, మొట్టమొదటిగా తెలియజేసే వచన భాగము ఏదైనా ఉందంటే అది ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండములో ఆదాము క్రీస్తుకు పోలిక. రోమాపత్రిక 5:14 ఉంది. రాబోవు వానికి ఆదాము గుర్తయి ఉండెను అని ఉంది. రాబోవు వాడు క్రీస్తు, క్రీస్తుకు పోలిక ఆదాము అయితే క్రీస్తు సంఘము ఆదాము భార్య అయిన హవ్వకు పోలిక కదా. కనుక అక్కడ ఉన్న స్త్రీ సంఘానికి పోలికగా బైబిల్లో మొట్టమొదటిగా మనకు కనబడుతుంది. స్త్రీ అంటే సంఘమునకు పోలిక అని మనకు అర్థమైపోతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా నేను స్త్రీని గురించి మాట్లాడలేదు, సంఘమును గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు. స్త్రీ గురించే మాట్లాడాడు. ఇంకా పరమగీతము చూస్తే కనబడుతున్న ప్రియురాలు స్త్రీ అంతా కూడా సంఘమును గురించి మనకు కనబడుతుంది. కనుక ఈ ఉపమానములో పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు. రెండవది స్త్రీ అంటే సంఘము. ఆ సంఘము ఒక పిండి తీసుకున్నదంట, అంటే ఒక స్త్రీ పిండి తీసుకున్నదంట. ఈ పిండి ఎవరోనంటే రక్షణ పొందని వ్యక్తులు, రక్షణ పొందని వ్యక్తులకు పోలికగా ఈ పిండి కనబడుతుంది. దయచేసి బైబిల్లో చూడండి, ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఇది. ఒకవేళ వేరే వాళ్ళకు కూడా నాకంటే ముందు బయలుపరచొచ్చేమో, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టని సంగతిని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆదికాండము 40వ అధ్యాయం 16వ వచనము. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను. ఇక్కడ చూడండి, యోసేపు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, సెల్లో పడేశారు ఆయన. అక్కడికి మరొక ఇద్దరు సెల్లోకి నేరము మోపబడి వచ్చారు. ఒకడేమో పానదాయకుల అధిపతి, మరొకడు భక్ష్యకారుల అధిపతి. వారు ముగ్గురు ఒకే సెల్లో ఉన్నారు. ఒక రాత్రి ఆ ఇద్దరికి కలలు వచ్చాయి. పానదాయకుల అధిపతి కళ మొదటగా యోసేపుకు చెప్పాడు, రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి అని. యోసేపు ఆ కళ భావాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో భక్ష్యకారుల అధిపతి ఇది మంచిదే అనుకున్నాడు అనమాట. అది మనం చదివాం. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలగంటిని. నేను కూడా ఒక కలగను. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అన్నాడు. అందుకు యోసేపు ఆ భావాన్ని చెప్పాడు. మరొక 3 రోజుల్లో నీ తల పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీస్తారు, నువ్వు చచ్చిపోతావు అని సంగతి చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆ గంపలు 3 గంపలు 3 దినాలు. ఆ 3 గంపల్లో ఉన్న పిండి అతని జీవితం. అది అతడు రక్షణ పొందని వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మరొక పానదాయకుల అధిపతి ఉన్నాడు, రక్షణ పొందిన అధిపతి. మనకు రక్షణ పొందిన వ్యక్తులకు
కనబడుతున్నాడు. యోసేపు గురించి మీరు ధ్యానం చేస్తే యేసు ప్రభు పక్కన ఇద్దరు సిలువ వేయబడినట్లుగా యోసేపుతో ఇద్దరు శరసాల్లో ఉన్నారు. యేసు ప్రభువుని పక్కన ఇద్దరు సిలువ వేయబడిన ఒకడు రక్షణ పొంది పరదేశకు వెళ్ళాడు, ఇంకొకడు నరకపాత్రుడైపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. యోసేపు పక్కన ఉన్నటువంటి ఇద్దరు చెరసాల్లో ఉన్నవారు, ఒకడు రక్షింపబడి మరలా తిరిగి తన ఉద్యోగం అతనికి వచ్చింది, ఇంకొకడు చనిపోయాడు, మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ భక్ష్యకారుల అధిపతి రక్షణ పొందని వ్యక్తులకు పోలికగా కనబడుతున్నాడు. ఆ వ్యక్తిని పోలి పిండి కనబడుతుంది, పిండి కనబడుతుంది. కనుక పిండి రక్షణ పొందని వ్యక్తులకు పోలిక. ఇప్పుడు 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అనుభవాలు అని చెప్పుకున్నాం. రెండవది, స్త్రీ అంటే సంఘము అని చెప్పుకున్నాం. మూడవది, పిండి అని అంటే రక్షణ పొందకుండా ఇంకా పాపములు జీవించుచున్న వ్యక్తులను పోలి ఉన్నదని మనం చెప్పుకున్నాం. 4వ విషయానికి వద్దాం. 3 కొంచెములు మనకి కనబడుతున్నాయి. 3 కొంచెములు అంటే మనిషి యొక్క త్రిత్వము, మనిషి యొక్క త్రిత్వము. ఈ పిండి 3 కొంచెములలో ఉంది. మన బ్రతుకు మన శరీరంలో 3 భాగాల్లో ఉంది. శరీరము, ఆత్మ, ప్రాణం. మనిషి అంటే 3 ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ 3 అన్నమాట. ఈ 3టికి పోలికగా 3 కొంచెలు ఉన్నాయి. ఈ 3టిలో ఉన్న పిండి మన బ్రతుకుకు, పాపపు జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు చూద్దాం, మనం ఒకసారి ధ్యానం చేద్దాము. పరలోక రాజ్యము పరిశుద్ధాత్మకును, స్త్రీ సంగమునకును, పిండి పాపులైన మనుషులకును, తర్వాత 3 కొంచెములు ఒక వ్యక్తి యొక్క త్రిత్వమును గూర్చి తెలియపరచబడుతుంది. ఇప్పుడు ఒక స్త్రీ పరలోక రాజ్యమును అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలను ప్రకటించినప్పుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ సందేశం ఎలా వెళ్తుందనంటే, పరిశుద్ధాత్ముడు 2 కార్యాలు ప్రాముఖ్యంగా చేస్తాడు. ఒకటి, మనలను పాపము నుండి ఒప్పింపజేసి తీర్పుకు సిద్ధపరుస్తాడు. రెండవది, మనలను సంపూర్ణులుగా చేస్తాడు. దయచేసి ఆ మాటను మనం చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి, పాపమును గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయును. లోకమునంటే అర్థం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే లోకములో ఉన్న మనుషులనే కదా ప్రేమించారు. లోకమును ఒప్పుకొనజేయనంటే లోకములో ఉన్న పాపులకు వారి పాపమును గురించి ప్రకటిస్తాడు. నీతి అంటే ఏంటో తెలియపరుస్తాడు. నమ్మకపోతే తీర్పు ఉన్నదన్న సంగతిని తెలియపరుస్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో మనం చూస్తే దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నోవాహు దినములలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్న ప్రజలకు పదే తెలియజేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, 2-3 వచనాలు చదివితే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. ఎల్లప్పుడూ వాదించదంటే కొంతకాలము వాదిస్తాడు, ఎప్పుడు వాదించడాడు. అంటే అక్కడున్న ప్రజలు రక్షణ పొందండి, ఈ నీటి ద్వారా మీరు మునిగిపోతారు, ఓడలోనికి రండి, రక్షణ పొందండి అని ప్రకటిస్తుంది ఎవరు? నోవాహు. కానీ నోవాహులో ఉండి ప్రకటింపజేస్తుంది ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. అందుకే నా ఆత్మ వాదించదు అని అన్నాడు. వాదించినంత కాలము, ప్రకటించినంత కాలము, ఆర్గ్యుమెంట్ చేసినంత కాలము వారు వినలేదు. ఇంకా చెప్పినా వీళ్ళు వినరనుకునేటప్పుడు ఇంకా వాదించడు అన్నమాట పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్మను గురించి మనం యోహాను సువార్తలో చదువుతున్నాం. పాపమును ఒప్పింపజేస్తాడు. కొందరు ఒప్పుకోరు, తీర్పు ఉందని సంగతి కూడా తెలియజేస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు చేసే మరొక కార్యము, ప్రాముఖ్యమైన కార్యము, రక్షణ పొందిన తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. ఆ ఒక్క మాట చాలు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సంపూర్ణతలోనికి మనలను నడిపిస్తాడు. మొదట పరిశుద్ధులు చేస్తాడు, పరిశుద్ధులే సంపూర్ణులవుతారు. పరిశుద్ధత లేకుండా సంపూర్ణులు అవ్వలేము. పరిశుద్ధత పోగొట్టుకుంటే సంపూర్ణతకు ఇంకా అవకాశమే లేదు. ఇప్పుడు యువతల నుంచి అవతలకి దాటడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. యువతలేమో పరిశుద్ధత, అవతలేమో సంపూర్ణత. బ్రిడ్జే లేదనుకోండి, ఇంకేం వెళ్తాము? కనుక పరిశుద్ధత లేకుండా
సంపూర్ణులం కావలేము. ముందు అందుకే పరిశుద్ధులుగా చేస్తాడు, పాపము నుండి విడుదల కలుగు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. రెండవది మనలను సంపూర్ణులుగా చేస్తాడు. అందుకే ఆ ఉపమానం మనకు చెబుతుంది కదా, పులిసి పొంగు వరకు అన్నాడు. పిండంతయు పులిసి పొంగు వరకు. ఒక పాపి రక్షణ పొంది తర్వాత సంపూర్ణుడయ్యేంత వరకు, మొత్తం పులిసిపోయేంత వరకు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పరలోక రాజ్యము, పరిశుద్ధాత్మ అనుభవాలు, స్త్రీ సంఘము, పిండి పాపులైన మనుషులు, ఆ తర్వాత 3 కొంచెములు మనిషి యొక్క త్రిత్వము, అనగా మనలో ఉన్న ఆత్మ, ప్రాణము, దేహము సమస్తము సంపూర్ణత చెందాలి క్రీస్తులో రక్షణ పొందిన తర్వాత అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ 3 కొంచెములు త్రిత్వం అని చెప్పుకున్నాం కదా, మనము సంపూర్ణముగా పొందిన తర్వాత మన బ్రతుకు ప్రభువుకి ఎలా ఉంటుంది, ఎలాగ ఉండాలి అని అంటే ఒక 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయము లేవికాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. లేవికాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములలో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించవలెను. చూడండి, కృతజ్ఞతా బలి ద్రవ్యములలో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించాలి. పులిసిపోయింది, ఆల్రెడీ పులవటం ప్రారంభించటం కాదు, పులిసిపోయింది అంటే సంపూర్ణమైపోయింది. ఆ సంపూర్ణమైపోయిన మీ జీవితము కృతజ్ఞతార్పణముగా ప్రభువుకి అర్పించుకోవాలి. మన బ్రతుకులు ప్రభువుకి అర్పించుకోవాలి అనేది మొట్టమొదటి పాఠం. 3 కొంచెములలో మొదటి కొంచెం నీ బ్రతుకు ప్రభువుకి సంపూర్ణముగా అర్పించేసుకోవాలి. నీవు జీవించినంత కాలము దేవునికి కృతజ్ఞుడువై నీవు బ్రతకాలి. ఈనాడు చాలా మందికి కృతజ్ఞత లేదు. దేవుణ్ణి వాడుకుంటున్నారు కానీ దేవుని చేత వాడబడని ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞత లేనివాడు. క్షమించాలి, పొరపాటు చెప్పాను. దేవుణ్ణి వాడుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా కృతజ్ఞత లేనివాడే. దేవుని చేత వాడబడేవాడు మాత్రమే కృతజ్ఞత కలిగిన వాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది చేస్తున్నాడు కాబట్టి దేవుని చేత వాడబడుతున్నాడు. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవసరాలకు దేవుణ్ణి వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత లేనివారు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గరికి వస్తే 10 మందికి యేసు ప్రభు చెప్పారు, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి మోసే చెప్పినట్టుగా మీ అర్పణమును అర్పించుకోమన్నాడు. అంటే మీరు స్వస్థత పొందారు, కుష్ఠరోగం నుంచి విడుదల పొందారు, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పించవలసినటువంటి అర్పణ అర్పించుకోండి అని చెప్పాడన్నమాట వాళ్ళకి. చెప్పినప్పుడు వాళ్ళు అర్పణం అర్పించడానికి వెళ్తుండగా దారిలోనే 10 మంది స్వస్థత పొందారు, 10 మంది బాగుపడిపోయారు. అర్పణం అర్పించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి కృతజ్ఞతగా ఒక్కడు మాత్రమే వచ్చారు. 9 మంది ఏమైపోయారు? యేసు ప్రభు అడిగారు, ఆ 9 మంది ఏరి? 9 మంది కూడా స్వస్థత పొందారు కదా, 9 మంది ఏరి అని అంటే కృతజ్ఞత లేనివాడు. ఆ ఒక్కడు కృతజ్ఞతతో పెద్దగా కేకలు వేస్తూ దేవుని మహిమపరుస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంటే ఆ 9 మంది యేసు ప్రభువుని వాడుకున్నారు స్వస్థత కొరకు. ఆ ఒక్కడు యేసు ప్రభు కొరకు జీవించాలనుకున్నాడు. అందుకే అంటున్నాను, దేవుని చేత వాడబడిన వాడు కృతజ్ఞత కలిగిన వాడు, దేవుణ్ణి వాడుకున్నవాడు కృతజ్ఞత లేనివాడు అని. కృతజ్ఞతగా మన బ్రతుకులు ప్రభువుకి అర్పించుకోవాలి. రెండో విషయానికి మనం వెళ్దాము. రెండో విషయానికి లేవికాండము 23వ అధ్యాయము 17వ వచనము. 17వ వచనములో 2వ భాగాన్ని చదువుతున్నాను, చూడండి. వాటిని గోధుమ పిండితో చేసి పులయబెట్టి కాల్చవలెను. వేటిని అంటే పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులయబెట్టి కాల్చవలెను. అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము అన్న.
ఎక్కడో కూడా పులిసిన పిండి కనబడుతుంది. ఈ పులిసిన పిండి ఎటువంటిదనంటే అర్పణముగా ప్రభువుకి తేవాలి. అది ఎలాగా? ప్రథమ ఫలముల అర్పణముగా, ప్రథమ ఫలముగా ఉండాలి. అంటే మన బ్రతుకు దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలముగా అంటే అర్థం ఏంటో చెప్పనా? నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, భార్య కంటే, పిల్లల కంటే, నీ ప్రాణము కంటే కూడా ప్రథమముగా దేవుణ్ణి ప్రేమించు. అందరికంటే ఫస్ట్ స్థానము, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. మొదటి స్థితి దేవునిదే, మొదటి ఫలము దేవునిదే. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ప్రథమ ఫలముగా నీ బ్రతుకు దేవునికి ఉండాలి. ఇది రెండవ కుంచె. మొదటి కుంచె అర్పణముగా దేవునికి నీ బ్రతుకును అర్పించేసుకోవాలి. రెండవది ప్రథమ ఫలముగా నీవు ప్రభువు కొరకు జీవించగలగాలి అని మాట్లాడుతుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సంపూర్ణముగా అర్పించుకోలేదంట, సగం మాత్రమే అర్పించుకున్నాడంట. ఒకసారి బైబిల్లో ఒక వచనాన్ని చదువుతాము. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. ఆ మాట చూడండి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. అంటే ఒకప్పుడు దేవుని ప్రజలతో ఉన్నవాడు ఇప్పుడు అన్యజనులతో కలిసిపోయాడు. తర్వాత వచనం పూర్తిగా చదివితే, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడయ్యాను. ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడయ్యానంటే ఒకవైపు బాగా కాల్చబడ్డాడు, రెండో వైపు కాల్చబడలేదు. అంటే ఈ కాల్చబడుట అంటే ఏమిటో తెలుసా? ఈ లేవికాండ 23:17లో కూడా పులియబెట్టి కాల్చవలెను అని అన్నాడు. కాల్చబడుట అంటే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, నష్టాలలో బాగా అనగగొట్టబడుట అని అర్థం. యోబు భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దేవుని వలన ఆశీర్వాదం అనుభవించదమా, కీడు అనుభవించదా ఒకటిదా? ఈనాడు ప్రజలు కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాలే కావాలి కానీ దేవుడు శోధనల గుండా నడిపిస్తే వద్దు అనుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమును నడువుడు అని అంటే విశాల మార్గమునే మనం ఎంచుకుంటున్నాము. క్రైస్తవులమై ఉండి కూడా, దేవుని వాక్యము ఎరిగి ఉండి కూడా మనము కాల్చబడాలి. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా మనము కాల్చబడాలి. రెండు వైపులా కాల్చబడాలి. మనం కాల్చబడినప్పుడు దేవునికి అర్పణముగా మనం ఉంటాం, ప్రథమ ఫలముగా ఉంటాము. ఈ ఎఫ్రాయిము త్రిప్పవేయలేని స్థితిలోనికి వచ్చేసాడు. ఇంకా తిప్పడానికి కూడా రావటానికి ఇష్టపడట్లేదు. ఒకవైపే కాల్చబడ్డాడు, సగం సగం భక్తి అన్నమాట. అది దేవునికి ప్రథమ ఫలముగా ఉండదు, ప్రథమ ఫలముగా ఉండదు. మూడో విషయానికి వద్దాము. మూడవ కుంచె ఏమిటనంటే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. మనం పులిసిన పిండిని గూర్చి ధ్యానం చేస్తున్నాము. పులియని పిండిని గూర్చి కూడా బైబిల్లో వర్తమానం ఉంది. మనం తర్వాత దాన్ని పార్ట్ 2గా పార్ట్ 3గా ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. ఆ మాట మనం గమనించాలి. మనము సంపూర్ణులముగా మారుతూ దేవునికి స్తుతులు అర్పించాలి, స్తోత్రార్పణలు అర్పించాలి. ఎప్పుడు ప్రభువుని కొనియాడుతూ, ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ, ఆయనను కీర్తిని ప్రకటిస్తూ ఉండుటయే ఈ స్తోత్రార్పణ. మూడవ కుంచె ఏంటంటే మన బ్రతుకు ఆయనను స్తుతించటానికే. జీవితకాలం ఆయనను స్తుతించాలి, బ్రతుకు కాలము ఆయనను కీర్తించాలి. ఎల్లప్పుడూ నేను కీర్తించదు, నిత్యము స్తుతి నా నోట నుండును అన్నాడు భక్తుడు. ఎప్పుడు ఆయనకి స్తోత్రార్పణలు చేయవారిగా ఉండాలి. భూమి మీదే కాదు, మనం మరణం తర్వాత కూడా దేవుని స్తుతించు వారమై ఉన్నాము, దేవుణ్ణి కొనియాడు వారమై ఉన్నాము. నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువు. నిరంతరం ఆయనను స్తుతించేవారుగా మనము తయారు కావటమే ఈ మూడవ కుంచె మనకు నేర్పిస్తున్న వాక్య భాగం. చూడండి, ఈ వచనము, ఈ ఉపమానము గురించి మనం ఆలోచిస్తే పరలోక రాజ్యము, పరిశుద్ధాత్మ అనుభవాలు, సంఘము స్త్రీకి పోలికగా కనబడింది, పిండి
రక్షణ పొందని వ్యక్తులకు పోలికగా కనబడింది. మూఢ కొంచెములు మానవ త్రిత్వము. పరిశుద్ధాత్మ నిన్ను పాపము నుండి విడిపించి, అనగా పిండిని తీసుకొని, పులిసిన పిండిని తీసుకొని మొత్తం పులియ వరకు 3 కుంచెల్లో పెట్టినట్లుగా పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేసి సంపూర్ణులుగా మనలను చేస్తున్నాడు. అది ఉపమానం యొక్క భావము. ఆ 3 కుంచెములు లాగా మనము ప్రభువుకి 3 విధములుగా ఉండాలి. మన బ్రతుకును అర్పణముగా అర్పించుకోవాలి. ప్రథమ ఫలముగా మన బ్రతుకులో ప్రభు ఉండాలి. ప్రభువుకి మనం ప్రథమ ఫలముగా ఉండాలి. మూడవదిగా మనం ఆలోచిస్తే మనము స్తోత్ర బలులుగా అర్పించేవారుగా ఉండాలి అని వాక్యము మనకు నేర్పిస్తుంది. కనుక ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా జీవితాలు మీకు అర్పణముగా ఉండటానికి, ప్రథమ ఫలముగా ఉండటానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మయందరి ఆనందముగా ఉండటానికి, మేము సంపూర్ణులుగా మలచబడటానికి సహాయం చేయండి తండ్రి. సంపూర్ణతను పొందుకోవటానికి కృప చూపండి నాయన. అయా, సగం సగం పులియటం కాదు, మొత్తముగా పులిసి నాయన పరిపూర్ణులమగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. నీ కనికరముతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.